తెలంగాణ కోసం ఉద్యోగాలు త్యాగం చేసినాము, న్యాయం చేయమని అడిగితే ఇదేమండి అక్రమ అరెస్ట్ ఏంది ఇది? 2013లో పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ కోసం త్యాగం చేస్తే మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి? మాకు న్యాయం చేయమని చెప్పండి. కళాకారులు ఉద్యమకారులతో తెలంగాణ వచ్చింది. వీళ్ళందరూ మా పుణ్యంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు అన్యాయం చేస్తున్నారు. నేను సివిల్ కానిస్టేబుల్, ఈ రాష్ట్రం మొత్తంలో 7 కానిస్టేబుల్, నా బ్యాచ్లో 7 కానిస్టేబుల్ అండి. శ్రీనివాస్ గౌడు, శ్రీశైలం, నేను, పోలీస్ కిష్టన్న, నళిని మేడం గారు, శ్రీకాంతాచారి ఉద్యమకారులు ఎందుకు గుర్తిస్తలేరు? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం? నేను ఒక్కటి చెప్తున్నాం, గుర్తించుడు ఎప్పుడు 11 ఏళ్ళు అయింది. మేము చెప్తున్నాం ఈ తెలంగాణలో వీళ్ళకన్నా ఆంధ్రలో గొప్పగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రమే బాగున్నది. చాలా అన్యాయం చేస్తున్నారు. మా భార్య పిల్లలు, మా సంసారాలు, తెలంగాణలో కళాకారులు ఉద్యమకార పరిస్థితి ఏముంది? ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఎవరి కోసం తెచ్చుకున్నాం? మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా, ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, నా పేరు సంజీవ్, నేను 4 బ్యాచ్ కానిస్టేబుల్, అందరూ 7 కానిస్టేబుల్ అయ్యి రాష్ట్రంలో. మాకు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడింది లేదు. మేము దళితులమండి, ఎస్టీలు, మైనార్టీలు, చాలా పేదవాళ్ళు ఉద్యోగం తెలంగాణ కోసం పనిచేసిండ్రు. ఎందుకు గుర్తిస్తలేరు? మాకు పార్టీలు లేవనా? మాకు నాయకులు లేరనా? దయచేసి తెలంగాణలో ఉద్యమకారులకు ఆదుకోండి. 69 ఉద్యమకారులను ఆదుకోండి. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఆటలు పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఒక్క కళాకారుని గుర్తిస్తలేరు. అందులో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు మేము కొట్లాడుతూ వచ్చిన తెలంగాణలో వీళ్ళు ఏసీ రూమ్లలో అసెంబ్లీలో పోయి ఈరోజు సుఖం అనుభవిస్తూ ఉన్నారు. మా త్యాగం ఉంది దీంట్లో, మా కష్టం ఉంది దీంట్లో. 11 సంవత్సరాలుగా రూమ్ కిరాయి. నేను ఏది తెలంగాణ తల్లి విగ్రహం పెడితే 16లో నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. మేము ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదిరించిన నేను ఇదే అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013లో జై తెలంగాణ నినాదం చేసిన యూనిఫామ్ నన్ను ఇచ్చిపెట్టి ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రంలో సార్ నేను యూనిఫామ్లో ఇదే అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013 నాడు జై తెలంగాణ నినాదం చేసిన. ఎందుకు ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎందుకు గుర్తిస్తలేరు? ఈరోజు బంగారు తెలంగాణ అయిపోయింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ఏనాడైనా ఉద్యమకారులు ఏం తింటున్నారు? వాళ్ళ రూమ్కి ఏం కట్టుకుంటున్నారు? ఈరోజు ఈ శ్రీనివాస్ గౌడ్ గారు 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్ ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అన్నాడు. ఈరోజు కిష్టన్న పోలీస్ కిష్టన్న తుపాకీతో వేల్చుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో ఆదుకునేటో లేరు. నళిని మేడం గారికి తూతు మంత్రంగా పిలిపించి చెలగొట్టిండ్రు. ఈరోజు అసెంబ్లీలో ఆదుకుంటామంటే ఎప్పుడు ఆదుకుంటారు? 2.5 ఏళ్ళు అయింది, ఇంకో 2.5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ పోతుంది. 11, 12 ఏళ్లలో కూడా ఉద్యమకారులను గౌరవించకపోతే, మనకు కనీసం గుర్తించకపోతే ఈరోజు మనకు ఆదుకునేది ఎవరు? మేము ఎవరికి వ్యతిరేకంగా రాలే. ఈ డిమాండ్ ఒక్కటే సార్, 69 ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఉద్యమకారులకు ఆదుకోవడానికి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో పేద ఉద్యమకారులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మేము పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఈరోజు పేదవాళ్ళు మాకు పార్టీలు లేవు, నాయకులు లేరని కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మా కోసం చర్చ చేయాలి. ఆనాడు గౌరవ హరీష్ రావు గారు నన్ను మెచ్చుకున్నారు, కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, రాహుల్ గాంధీ గారు మీకు అందరు 250 గజాల స్థలం ఇస్తున్నారు. ఈరోజు ఈ 2 గవర్నమెంట్ కూడా మా మీద ఆలోచన చేయాలి. చాలామంది పేద కళాకారులు పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. చాలామంది ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ రాష్ట్రంలో మాకు 11 ఏళ్ళుగా గుర్తించకపోతే మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. సార్ మీరు ఆగురి. రేవంత్, నా పేరు సంజీవ్ సార్, నా పేరు సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, రాష్ట్రంలో 69 ఉద్యమకారులను కళాకారులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు కోరుకోకపోతే ఇదే అసెంబ్లీ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. మీరు ఆదుకోకపోతే ఉద్యమకారులకు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడవనీయం. ప్రజాపాలన కావాలంటే ఉద్యమకారులను ఆదుకోండి. అమరవీరుల కుటుంబాన్ని ఆదుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ మాకు అక్కర్లేదు, ప్రజాపాలన మాకు అక్కర్లేదు. ఉద్యమకారులు గుర్తించండి. మొత్తంగా ఇది పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుడు సంజీవ్ 2013లో తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ
తల్లి విగ్రహం పెట్టుకోవడం కోసం దానికి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి విషయంలో 2013లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం ఇచ్చినందుకు గాను ఆయనను ఆనాడు సస్పెండ్ చేస్తే 11 సంవత్సరాల నుండి ఆయన ఉద్యోగం లేకుండా తెలంగాణ ఎలాంటి గుర్తింపు లేకుండా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తికి గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం కానీ గత 2 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి ఉద్యోగం ఇవ్వడం కానీ లేదంటే వేరే ఒక ఉద్యోగం పెట్టియడమో ఏదన్నా ఒక జాబ్ పెట్టియడమో ఇలాంటివి ఏమీ చేయకుండా 12 ఏళ్ళుగా తన జీవితం మొత్తం నాశనమైంది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మరి నిన్ననే కోదండరామ్ కానీ లేదంటే అద్దంకి దయాకర్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు తప్పకుండా గుర్తిస్తామని చెప్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం అంటే రోడ్ల మీద జై తెలంగాణ నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళని గుర్తించడం మాత్రమేనా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం అంటే కేవలం రోడ్ల మీద నిరసనలు ధర్నాలు చేసిన వాళ్ళు కాకుండా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ జీవితాలను ఉద్యోగాలను కోల్పోయినటువంటి వ్యక్తులను కూడా తప్పకుండా గుర్తించి ఇలాంటి ఉద్యోగం కోల్పోయిన వారికి ఆనాడు నళిని గారికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఆ ప్రతిపక్షాలు అందరూ స్పందించారు. మరి ఒక కానిస్టేబుల్ ఈరోజు ఉద్యోగాన్ని కోల్పోయి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కోదండరామ్ నుండి మొదలుకుంటే అద్దంకి దయాకర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమకారులను గుర్తించి తిరిగి ఆయనకు ఏదో ఒక రకంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.